ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని, దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లాలని, ఆయన యొక్క మెండైన ఆశీర్వాదము మీరు అనుభవించాలని దేవాతి దేవునికి మీ నిమిత్తము ఎల్లప్పుడూ మొరపెడుతున్నాం. మరి మీరు సంతోషంగా సమాధానముతో జీవించాలని ఆ దేవాతి దేవునికి మేము ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజున దేవుడు తన యొక్క వాగ్దానము ద్వారా మనల్ని బలపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాము. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. మనము దేవునికి లోబడి ఉండాలి. అంత మాత్రమే కాదు, అపవాదిని ఎదురించాలి. అప్పుడు వాడేం చేస్తాడు? మన యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. మరి దేవునికి లోబడి ఉండడము అంటే ఆయన ఆజ్ఞానుసారంగా ఉండడం, ఆయనకు ప్రథమ స్థానం ఇస్తూ, ఆయన చెప్పినటువంటి మాటలను గైకొంటూ ఉన్నది ఉన్నట్లుగా క్రియల రూపములో జీవిస్తుండడమే దేవుడి యొక్క మాటకు లోబడి ఉండడం. దేవుడే చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, అపవాదిని ఎదిరించాలి. అపవాదికి మనం లోబడిపోకూడదు. అపవాదికి మనము సరెండర్ అయిపోకూడదు. అపవాదిని మనం ఏం చేయాలంటే ఎదిరించాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? మన యొద్ద నుండి పారిపోతాడు. మరి ఈ రోజున నీకొచ్చిన కష్టము, నీకొచ్చిన సమస్య, నీకొచ్చిన అనారోగ్యము, నీకొచ్చినటువంటి నింద, నీకొచ్చినటువంటి అవమానము, ఇవన్నీ అపవాది కలగజేస్తున్నవే అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మరి వాటిని చూసి దేవుణ్ణి విడిచిపెట్టి పోయేటువంటి అవిశ్వాసము మనలో ఉండకూడదు. మనకు అటువంటి ఆలోచన రాకూడదు. మనము అపవాదిని ఎదిరించాలి. నీ అప్పుల సమస్యను నువ్వు ఎదిరించాలి. నీ పైన వచ్చిన నిందను నీవు ఎదిరించాలి. అంత మాత్రమే కాదు, మరి దేవునికి నువ్వు లోబడి ఉన్నప్పుడు ఆ నిందను దేవుడు కొట్టివేసి నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆ అవమానమును గుండానే నీకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీకున్న అప్పులను తీసివేసి నిన్ను సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. మరి దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. ఏ రోగం అయితే ఏంటి, నన్నేం చేయలేదు, నా దేవుడు, నన్ను స్వస్థపరిచే దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఈ రోగము నన్నేం చేయదు, ఈ బాధ నన్నేం చేయదు, ఈ సమస్య నన్నేం చేయదు. ఈ ప్రతిదీ అపవాది వలనే కలిగింది కాబట్టి నేను దేవుని యొక్క నామాన్ని బట్టి ధైర్యంగా ఉన్నాను. ఇవి నన్నేం చేయలేవు. ఈ కష్టం, ఈ సమస్య, ఈ రుగ్మతలు, ఈ వ్యాధి, ఈ బాధ నన్నేం చేయలేదు అని ధైర్యముతో నువ్వు ఉండాలి. విశ్వాసముతో నీవు ఉన్నప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. నీకే ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అపవాదిని నీ నుండి వెళ్ళగొడతానని దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజున నువ్వు అపవాదిని ఎదిరించే వ్యక్తిగా ఉన్నావా? అపవాది క్రియలకు లోబడే వ్యక్తిగా ఉన్నావా? ఆ శ్రమ వచ్చిందా, కృంగిపోతున్నావా? బాధలు వచ్చాయని మరి దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో, పరీక్షించుకో. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయనకు నువ్వు లోబడి ఉండు, ఆయన యొక్క మాట ప్రకారంగా నీవు జీవించు. యోబు గురించి మనం చూసుకుంటే, యోబుకు అన్ని కష్టాలు వచ్చాయి, అన్ని శ్రమలు వచ్చాయి, అన్ని బాధలు వచ్చాయి, కానీ దేవుణ్ణి ఏ రోజు కూడా నిందించలేదండి. అబ్రహాము జీవితంలో అనేకమైనటువంటి విషమ పరీక్షలు వచ్చాయి, కానీ దేవుణ్ణి ఏ రోజు కూడా తను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. అపవాదిని మరి అతను గద్దించాడు, సమస్యను గద్దించాడు తప్పితే సమస్యకు లోబడినట్లు ఎవ్వరి జీవితాలలో, విశ్వాసుల జీవితాల్లో లేనే లేదు. ఆ విధంగా మనం కూడా సమస్యను ఎదిరించే వారముగా ఉండాలి, కానీ దేవుణ్ణి విడిచిపెట్టే వ్యక్తులముగా మనం ఉండకూడదని దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయములో నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. ఒక అడవిలో అంట 2 సింహపు పిల్లలు ఉన్నాయి. వాళ్ళ అమ్మ వాటికి ట్రైనింగ్ ఇస్తుంది. ఏమనంటే, ఈ అడవిలో జంతువులు ఉన్నాయి, నేనైతే సింహాన్ని
మీరు నా సింహపు పిల్లలైనప్పటికీ మిమ్మల్ని చూస్తే ఎవరు కూడా భయపడరు, కాబట్టి మీరు చిన్న పిల్లలే కదా, మీరు ఏం చేయాలంటే ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు చేయండి. మరి ఏదైనా జంతువు మీ దగ్గరికి వస్తే పెద్దగా అరవడం నేర్చుకోండి అని చెప్పి ట్రైనింగ్ ఇస్తుంది. ఒక సింహపు పిల్ల అయితే జాగ్రత్తగా వింటుంది, ఇంకొక సింహపు పిల్ల వినట్లేదు, దాని ఇష్టం వచ్చింది, మా అమ్మ ఎప్పుడు ఇంతే చెప్తుందిలే అన్నట్లుగా పట్టించుకోలేదన్నమాట. అయితే ఒక రోజు ఈ 2 సింహపు పిల్లలు అడవిలోనికి వేటకెళ్ళాయి, అంటే అడవిలో తిరగడానికి వెళ్ళినప్పుడు వాటి మీదికి ఇంకొక జంతువు వాటిని తినడానికి వస్తుంటే ఒక సింహపు పిల్ల భయపడుతూ వణికిపోతుంది. ఇంకొక సింహపు పిల్ల వెంటనే గర్జించడం మొదలు పెట్టింది, అరుస్తుంది. అయితే సింహమే కదండి, చాలా ధైర్యంగా ఉంటుంది సింహం. అదే విధంగా ఆ యొక్క సింహపు పిల్ల అరుస్తుంటే ఆ శబ్దానికి వాటికి హాని చేయడానికి వచ్చినటువంటి జంతువు భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. మరి ఆ తల్లి చెప్పినట్లుగా ఒక పిల్ల అయితే నేర్చుకుంది, ఇంకొకటేమో తల్లి మాటలను అలక్ష్యం చేసింది. దేవుడు చెప్పినట్లుగా మనము బ్రతికితే మనం ధైర్యంగా ఉంటాం, మరి అపవాదిని ఎదిరించేటట్లుగా ఉంటాం, కష్టాన్ని తట్టుకునే వ్యక్తులుగా ఉంటాం. అదే విధంగా బాధలు వచ్చినప్పుడు వాటిని ఎలా తట్టుకోవాలి, ఎలా నిలబడాలో మనము అటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటాం. కాబట్టి దేవుని మాటకు మనము లోబడి జీవించినట్లయితే మనము దేనికి కూడా భయపడము, దేనికి కూడా మనము దిగులు చెందము. కాబట్టి దేవుని యొక్క మాటకు మనం లోబడి ఉందాం, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుందాం, దేవుడిచ్చే దీవెనలు మనము పొందుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. సమయములో అయా గొప్ప వాగ్దానాన్ని మాకు అనుగ్రహించారు. అపవాదిని ఎదురించుడి, దేవుని యొక్క మాటకు లోబడి ఉండడి, అప్పుడు అపవాది మీ నుండి పారిపోవుననేటువంటి మాట ద్వారా మమ్మల్ని తండ్రి ఎంతగానో ధైర్యపరిచారు. అయా మీరు స్వస్థపరిచే దేవుడు, మీరు సహాయము చేసే దేవుడని బిడ్డలు నమ్మి విశ్వసించి మరలా మీ యొద్దకు రావడానికి సహాయం చేయండి. ఎందరైతే బిడ్డలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కొట్టివేయండి. అయా సంతానము లేక బాధపడుతున్నారు, వారికి సంతానాన్ని మీరు అనుగ్రహించండి. అదే విధంగా ప్రయాణాల్లో ఉన్నారు, వారి ప్రయాణం అంతటిని సుఖముగా జరుగునట్లుగా సహాయము దయచేయండి, క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయా రక్షణ లేక, మారు మనస్సు లేక, అయా ఈ లోకములో శ్రమల పాలవుతూ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి ప్రభా. అయా మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.